హాయ్. అక్యూట్ ప్యాంక్రియాటిస్ వీడియో చూసారు కదా! అందులో ఒకవేళ మైనర్ కేసెస్‌లో సపోర్టివ్ కేర్ సరిపోతుంది. ఒకవేళ కొన్ని సివియర్ కేసెస్ కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్టెడ్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ లేకపోతే ప్యాంక్రియాటిక్ ఫెయిల్యూర్, ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు మోర్ ఇంటెన్సివ్ ఇంటర్వెన్షన్స్ అనేవి అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ కానీ ఏదైనా ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కూడా అవసరం పడుతుంది. యూజువల్గా ఈ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకి సర్జన్ ఏం ప్రిఫర్ చేస్తారంటే డైటరీ మోడిఫికేషన్స్ చేస్తారు. ఇనీషియల్గా టెంపరరీ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు. టెంపరరీ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్ రీఇంట్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ అనమాట. ముందు లిక్విడ్స్ అలౌ చేసి, సెమీ సాలిడ్స్ అలౌ చేసి, అప్పుడు సాలిడ్స్ అలౌ చేస్తారు. పెయిన్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. దాంతోపాటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఎలా చెప్తే, సర్జన్ ఎలా చెప్తే అలా చేసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి, చాలా రికరెన్స్ని ప్రివెంట్ చేయొచ్చు.